ఒక పక్క జేఈ నీట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ అందరూ కాదు కొంతమంది, ఇంకో పక్క వచ్చేసి ఇంజనీరింగ్ కాలేజెస్, అదొక కొన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ అందరూ కాదు, దాంట్లో కూడా కొంత మాఫియా ఉంది, కొంత జెన్యున్గా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ ఇంకొక పక్క చూసుకుంటే కౌన్సిలర్స్. సో ఇక నేనేమంటున్నానంటే, ఇప్పుడు జనరల్గా ఏంటి అంటే 10,000తో కెరీర్ కౌన్సిలింగ్ చేసే వాళ్ళ విషయాలు, అంటే వాళ్ళ గురించి నేను ఖచ్చితంగా మాట్లాడాలి. అండ్ వాళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు, అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి, ఇక్కడ నలిగిపోతుంది పేరెంట్స్ ఆడారు మరి. అంటే ఒక మిడిల్ క్లాస్ పేరెంట్స్ ఇక బతికేటట్టే లేదు. అరే ఇక్కడ చాలా క్లారిటీగా ఈ 10,000 పెట్టి కౌన్సిలింగ్ తీసుకునే వాళ్ళందరూ పేరెంట్స్ కూడా ఆలోచించండి. 10,000 పెట్టి అంటే అంత కౌన్సిలింగ్ ఏముంటుంది? మీరు ప్రాపర్గా ఏదైతే ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకు అవైలబిలిటీలో ఉంది కదా, ఇంటర్నెట్లో అవైలబిలిటీలో ఉంది. మీరు మీ పిల్లవాడు కూర్చోండి, వర్కౌట్ చేయండి, చూడండి, ప్రీవియస్ చూడండి. అంత మాత్రం రీసెర్చ్ చేయలేకపోతే ఎలాగా? ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే, జేఈ నీట్ కోచింగ్ సెంటర్స్ కూడా రీసెంట్ డేస్లో చూసుకుంటే ఫైన్స్ పడ్డాయి. దాదాపు 24 మందికి ఫైన్స్ పడ్డాయి, 77,60,000. అండ్ ఇంకోటి వచ్చేసి దాదాపు 46 ఇన్స్టిట్యూట్స్కి అరే బాబు మీరు రైట్ డైరెక్షన్ లేరు, మీరు పిల్లల్ని మిస్గైడ్ చేస్తూ ఉన్నారు, మిస్లీడింగ్ చేస్తూ ఉన్నారు అని చెప్పి ఈ CCPA సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఈ CCPA గైడ్లైన్స్ ప్రకారం వెళ్ళట్లేదు, మీరు పిల్లల్ని తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారని చెప్పి ఇంకొక పక్క ఇన్స్టిట్యూట్స్ అందరూ ఫైన్ చేస్తూ ఉంటే అదంతా కూడా మెయిన్ స్ట్రీమ్లో రాదు. మళ్ళీ ఒకటే ఇన్స్టిట్యూట్ గురించి వస్తుంది, మిగతా 23 ఇన్స్టిట్యూట్స్ ఏంటి అనేది దాని గురించి రాదు. సో అంటే ఇక్కడ మనందరం కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, కేవలం ఈ పేద మధ్యతరగతి విద్యార్థుల తల్లిదండ్రుల యొక్క డబ్బులు పిండుకోవడానికే వాళ్ళందరినీ పిప్పి చేసేసి ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీకు కొంతమంది, మీకు తెలుసో లేదో, ఈ కొంతమంది చాలామంది చేస్తూ ఉన్నారు, 10,000 కెరీర్ కౌన్సిలింగ్ ఇచ్చే చాలామంది చేస్తూ ఉన్నారు. కొంతమంది మంచి కాలేజెస్లో కాకుండా ఇది బాగుంది, మీరు జేఈలో సీట్ రాకపోతే జేఈ మెయిన్స్ క్వాలిఫై కాకపోతే పర్వాలేదు, ఈ కాలేజీ IIT లాంటి కాలేజీ, NIT లాంటి కాలేజీ, ప్రీమియర్ ఇన్స్టిట్యూటు అని చెప్పి వాళ్ళకి ఎక్కడైతే కమిషన్ వస్తుందో అక్కడ జాయిన్ చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ మనం అర్థం మనం కూడా క్రాస్ వెరిఫై చేసుకోవాలి. అంటే 10,000 కట్టి మళ్ళీ ఆ ట్రాప్లో పడి, ఆ ట్రాప్లో నుంచి అక్కడికి వెళ్ళి సరిగ్గా ప్లేస్మెంట్స్ లేని, సరిగ్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని కొన్ని కాలేజెస్లో తీసుకెళ్ళి జాయిన్ చేస్తూ ఉన్నారు. నేను నీకు ఎక్కడైనా సీట్ ఇప్పిస్తా, నీకు దుబాయ్లో సీట్ ఇప్పిస్తా, హైదరాబాద్లో సీట్ ఇప్పిస్తా, కొన్ని కాలేజీలో నేను కూడా నేను ఇప్పిలేను కాబట్టి ఎవడు ఇప్పిలేడు, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. పేరెంట్స్ అందరూ అర్థం చేసుకోవాలి. నాకు ఎందుకు ఇంత పెయిన్ అంటే, ఇక్కడ నేను అదే సిచ్యువేషన్ నుంచి, అదే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. నేను కూడా ఐ స్టార్టెడ్ వెరీ నార్మల్గా ఒక చిన్న దాంట్లోనే స్టార్ట్ చేసి ఇప్పుడు CYC వీఆర్ ఇంటూ సివిల్స్, సాఫ్ట్వేర్ అండ్ జేఈ నీట్ కోచింగ్ అండ్ అదర్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ లైక్ Group 1 Group 2 కూడా మనం ఇప్పుడు అంటే వేరియస్ ఎడ్యుకేషన్ దాంట్లో ఒక వ్యవస్థలాగా తయారు చేసి ఇప్పుడు నేను ఇంతవరకు రాగలిగాను. సో ఐ స్టార్టెడ్ వెరీ నార్మల్గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన నేను. నాకు ఆ పెయిన్ ఏంటి, ఒక 10,000 ఒక పేరెంట్ ఒక గంట సేపు మాట్లాడడానికో, ఒక 2 గంటల సేపు మాట్లాడడానికో, లేకపోతే కెరియర్ కౌన్సిలింగ్ కోసం ఆ పేరుతో 10,000 కట్టడం అంటే ఒక్కొక్క ఫ్యామిలీ మొత్తం కూడా ఆ 10,000తో రన్ అయ్యే పరిస్థితి ఉంటుంది. మనం పేద మధ్యతరగతి విద్యార్థులు చూసుకుంటే, వాళ్ళ ఫ్యామిలీస్ చూసుకుంటే. సో ప్రతి ఒక్కరూ కూడా పిల్లలు కూడా మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే నేను డొనేషన్ కట్టి జాయిన్ అవుతాను, నాకు సీట్ రాకపోతే, సీరియస్గా చెప్తా ఉన్నా, డొనేషన్ కట్టి జాయిన్ అవ్వడం అంటే అది కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి శుద్ధ దండగా 20 లక్షలు 30 లక్షలు ఖర్చు పెట్టడం అనేది వేస్ట్ ఆఫ్ టైం. సీట్ తెచ్చుకోగలిగితే మంచి కాలేజీలో ప్లాన్ చేసుకోండి, లేకపోతే నార్మల్ కాలేజీలో ప్లాన్ చేసుకుంటే అదే 20-30 లక్షలు జాగ్రత్త పెట్టుకొని ఫస్ట్ ఇయర్ నుంచి ఒక పద్ధతి ప్రకారం, ప్లాన్ ప్రకారం మీరు చేసుకోగలిగితే, ఇప్పుడు అందరూ కూడా అన్ని సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్స్, సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా ఏం చేస్తున్నాయంటే ఇప్పుడు రీసెంట్ డేస్లో ఫస్ట్ ఇయర్ నుంచే వీళ్ళు ట్రైనింగ్ ఇవ్వడం కానీ అలాంటి వాళ్ళని కంపెనీస్ హైర్ చేసుకుంటూ ఉన్నాయి. ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ మామూలుగా ఏంటి, ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ, సర్వీస్ బేస్డ్ కంపెనీస్ మనకి ఎక్కువగా ప్యాకేజ్ వస్తాయి కదా, 2 కోట్లు 3 కోట్లు లేదా ₹1 కోటి, ఇలాంటివన్నీ కూడా ఏంటి అంటే ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఆఫర్ చేస్తాయి. డొమెస్టిక్ ఆఫర్స్, ఇంటర్నేషనల్ ఆఫర్స్ అవన్నీ కూడా ఆఫర్ చేస్తూ ఉంటాయి. ఇక్కడంతా మనం అర్థం చేసుకోవాల్సిన అదే ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ మనం తెచ్చుకోవడానికి ప్రాపర్ ప్లానింగ్తో DSA అని చాలా ఇంపార్టెంట్. ఓకే, డేటా స్ట్రక్చర్ ఆల్గరిథమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అది కానీ మీకు వచ్చి, అది కానీ మీరు ప్రాపర్గా ఉన్నారు, మినిమం 60%తో మీరు పాస్ అయ్యారు. దాంతోపాటు ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో అయిన జెన్ఏఐ కానీ, జనరేటివ్ AI కానీ, డేటా సైన్స్ కానీ, మెషిన్ లెర్నింగ్ కానీ వీటి మీద ఫోకస్ చేస్తూ మీరు వర్కౌట్ చేశారంటే కాలేజ్ అయిపోయే లోపల మీకు మినిమం ఒక 8 లక్షలు 10 లక్షలు ప్యాకేజ్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. నేను కాలేజ్ అయిపోయిన దాకా, అంటే పెద్ద కాలేజీలో రాలేదు, సీట్ రాలేదు కాబట్టి చిన్న కాలేజీలో అని చెప్పి పేరెంట్స్ నిందించొద్దు. ఎందుకంటే
మీ క్యాపబిలిటీ లేదు, మీరు సీట్ తెచ్చుకోలేకపోయారు. మీరు సీట్ తెచ్చుకుంటే డెఫినెట్లీ ఎట్లా ఒకటి వాళ్ళు కూడా సపోర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ సీటు తెచ్చుకోకుండా మీరు మళ్ళీ డైరెక్ట్గా నాకు డొనేషన్ కట్టి జాయిన్ చేయలేదు, చిన్న కాలేజ్ చదివావు, మా ఫ్రెండ్స్ జాయిన్ అయ్యారు, వాళ్ళు జాయిన్ అయ్యి పేరెంట్స్ని ఇబ్బంది పెట్టద్దు. గుర్తుపెట్టుకోండి, 99.99% తల్లిదండ్రులు ఎలా ఉంటారంటే, నేను చెప్తా ఉన్నా, మీకంటే ఒక కొంచెం పెద్దవాడిని, మరీ ఏజ్ బారేం కాదు నాది, మీకంటే కొంచెం పెద్దవాడిని, ఒక 7 సంవత్సరాలు పెద్ద ఉంటాను. ప్రతి ఒక్కరు పిల్లలు ఎవరైతే స్టూడెంట్స్ ఎవరైతే ఈ వీడియోస్ చూస్తున్నారో వాళ్ళందరూ గుర్తుపెట్టుకోండి, తల్లిదండ్రులు వాళ్ళు నోట్లో నుంచి తీసి, అంటే వాళ్ళకు పూట తిన్నా తినకపోయినా మనకి మంచి భవిష్యత్తు ఉండాలని మన తల్లిదండ్రులు ఎన్ని రోజులు పస్తున్నారో, ఎన్ని రోజులు వాళ్ళు కనీసం కొంతమంది బట్టలు కూడా కొనుక్కోరు. ఎగ్జాంపుల్ ఎవరో కాదు, మా ఫాదర్ కూడా చాలా సంవత్సరాలు మాకు ఇబ్బంది అవుతున్నప్పుడు మా నాన్న కూడా కనీసం బట్టలు కూడా కొనుక్కోవాలి. అరే పిల్లలకి ఏమైనా ఖర్చులకు వస్తాయి కదా, మీరు నమ్ముతారో నమ్మదు, ఇప్పటికి కూడా బయట బజార్లో నుంచొని మా నాన్న టీ తాగడం. మా చిన్న ఊరు, పెద్ద ఊరు, మరి టౌన్ కాదు అలాగని సిటీ కాదు, బజార్లో కూర్చొని ఒక టీ తాగితే ఒక 10 రూపాయలు ఖర్చు అవుతుందని దాని గురించి అరే ఈ 10 రూపాయలు పిల్లలకు ఏమైనా ఉపయోగపడతాయి కదా. అట్లా ప్రతి ఒక్క పేరెంట్, ప్రతి ఒక్క తల్లిదండ్రులు, ప్రతి ఒక్క నాన్న అలాగే ఆలోచిస్తారు. తల్లిదండ్రులు కూడా తల్లి ఇంట్లో వచ్చిన డబ్బులు జాగ్రత్త చేసుకొని పిల్లల్ని ఎట్ట తీసుకెళ్ళాలి, ఎట్ట ప్రయోజనం చేయాలనే ఆలోచనలోనే ఉంటారు. సో ఆ స్టాప్ బ్లేమింగ్ ఫస్ట్ పాయింట్. ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే, పేరెంట్స్ అందరు కూడా ఈ కౌన్సిలింగ్ లేకపోతే ఈ కౌన్సిలింగ్ ట్రాప్లో పడి దీని నుంచి ఏదో ఒక పనిమాల కాలేజీలో, అంటే భవిష్యత్తు లేని కాలేజీలో, మనం అర్థమయ్యే భాషలో మనం మాట్లాడుకుంటున్నాం ఫ్రెండ్లీగా, ఆ భవిష్యత్తు లేని కాలేజీలో తీసుకెళ్ళి పిల్లల్ని జాయిన్ చేస్తారు. తస్మాత్ జాగ్రత్త. సో ఈ విషయం మీరు అందరూ తెలుసుకోండి. అండ్ అంతా కలిసి ఒక పక్క జేఈ నీట్ కోచింగ్ సెంటర్స్, తర్వాత ఇంకొక పక్క ఈ సోకాల్డ్ 10,000 రూపాయల కౌన్సిలర్స్, లేకపోతే ఇంకొకటి వచ్చేసి ఏదైతే ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్. సో అందరూ కూడా ఈ పేద మధ్యతరగతి తల్లిదండ్రులకి రక్తం తాగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి సో మీరందరూ ప్రాపర్గా ఆలోచన చేయండి, తొందరపడద్దు. వేరియస్ దాంట్లో మనకి ఇంటర్నెట్లో అంత అవైలబిలిటీలో ఉంది, ప్రాపర్ రీసెర్చ్ చేయండి. సో దాన్ని బట్టి మీ కాలేజ్ ఏంటి, వెళ్ళాలనుకుంటే వెళ్ళి రండి, చూసి రండి, ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి, దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే చిన్న కాలేజీలో చదివావా, పెద్ద కాలేజీలో చదివావా, లేకపోతే మారుమూల పల్లెటూరులో కనీసం ఫ్యాను బల్లలు లేని ఒక చిన్న కాలేజీలో చదివావా, ఇట్ డజంట్ మ్యాటర్. మనలో ఎంత ఉందో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే దాన్ని బట్టి మన భవిష్యత్తు అనేది ఆధారపడి ఉంటుంది. నేను చిన్న కాలేజ్ నుంచి వచ్చిన వాడిని, డెఫినెట్లీ చాలామంది కంటే నేను ఇప్పుడు బెటర్ పొజిషన్లో ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఈజ్ రాజ్ సైనింగ్ ఆఫ్.